హరే కృష్ణ దండోత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 11వ అధ్యాయం 16వ నంబర్ శ్లోకం నుంచి తీసుకొని 27వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందాం. ఈరోజు విషయాల్లో మనం చర్చించుకునేది ముఖ్యంగా ఈ 4 యుగాల కాలమానం, ఇలా స్వర్గ మర్త్య మరియు పాతాళ లోకాల్లో జరిగే కొన్ని మార్పులు అవి. ఈరోజు విషయాలు చాలా సరళంగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, కొన్ని మీకు తెలిసి కూడా ఉండవచ్చు. మనం శ్లోకాల ప్రకారం చూసుకుంటూ వెళ్ళిపోదామంట. ఇప్పుడు మనకి నెక్స్ట్ విదురుడు ఒక ప్రశ్న అడుగుతాడు. దాని కారణంగా దానికి జవాబుగా ఈ సమయానికి సంబంధించి, కాలానికి సంబంధించి, రకరకాల గ్రహాల్లో గ్రహవాసులకు సంబంధించి దానికి జవాబుగా మైత్రేయుని జవాబిస్తారు. దాన్ని ఈరోజు రేపు చూసి మనం పూర్తి చేయడానికి ప్రయత్నిద్దామంట. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్లోకం స్టార్ట్ చేద్దామంట. విదురుడి యొక్క ప్రశ్న అనుకోండి. విదుర ఉవాచ పితృదేవం మనుష్యాణం ఆయుః పరం ఇదం స్మృతం పరేషాం గతిం ఆచక్ష్మ యేష్యు కల్పాద్ బహిర్విదః. ఇప్పుడు విదురుడి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నాకు అర్థమైంది, జీవితకాలం రకరకాల యొక్క గ్రహవాసులు, ముఖ్యంగా ఈ పితృలోకంలో, స్వర్గలోకంలో, ఇంకా ఈ మానవ లోకంలో, మర్త్యలోకంలో నివసించే రకరకాల ఈ యొక్క గ్రహవాసుల యొక్క జీవితకాలం గురించి మీరు వర్ణించారు. అది నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నాకు దయచేసి ఇంతకన్నా ఎక్కువగా జీవితకాలం ఉండే గ్రహవాసులు, ఒక కల్ప అంటే మన ఒక రోజు అంట, బ్రహ్మదేవుడి యొక్క రోజు, ఆ సమయం దానికన్నా ఎక్కువగా జీవించే ఇంకా జీవాత్మలు, గ్రహవాసులు ఉంటే వారి గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇక్కడ అడుగుతున్నారన్నమాట. ఇలా ప్రతి గ్రహంలో జీవరాశులు ఉంటాయి, జీవాత్మలు ఉంటాయి, గ్రహవాసులు ఉంటారు. మరియు ప్రతి గ్రహంకి ఒక కాలమానం వేరువేరుగా ఉంటుంది. మనం నిన్ను చూసుకున్నాము. ఈరోజు మళ్ళీ కూడా దాని గురించి ఇంకా విస్తృతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. రేపు ఇంకా సంపూర్ణంగా మిగతా లోకాలు, బ్రహ్మలోకం వరకు చర్చ జరుగుతుంది.
సో మనం చూసాము ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క కాలమానం ఉంది అవునా. మన ఒక రోజు అదే పితృ లోకాల్లో ఒక మాసంతో సమానం. అంటే మన ఒక 12 గంటలు వాళ్ళకి ఒక దినం, మన రాత్రి వాళ్ళకి మన 12 గంటలు, ఇంకా రాత్రి 12 గంటలు వాళ్ళకి ఒక రాత్రి. 15 రోజులు, మన 15 రోజులు వాళ్ళకి ఒక డే, మన 15 రోజులు వాళ్ళకి ఒక నైట్. పితృపక్షం, శుక్లపక్షం పితృలోకంలో. అదే స్వర్గలోకంలో అయితే మన 6 నెలలు వారికి డే టైం అయితే మళ్ళీ ఇంకొక 6 నెలలు వారికి నైట్. మళ్ళీ మనకు ఒక 1 మంత్ అనేది పితృలోకంలో ఒక రోజు 24 అవర్స్తో, వాళ్ళకి 24 అవర్స్తో సమానం. అలాగే మనకి ఒక సంవత్సరము అది సుమారుగా 30 రోజులు అన్నారు కాబట్టి, లేకపోతే 360 డేస్ అనుకోండి. సో అలా ఒక సంవత్సరము సుమారుగా వాళ్ళకి అది దేవతలకి, స్వర్గలోకంలో ఉన్న వారికి అది ఒక 24 గంటలతోనే సమానం. సో ఇలా ప్రతి గ్రహంలో అలా వేరు కాలమానం ఉంది, కాలచక్రం నడుస్తుంది. సో అది ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి భగవాన్ వేద కాలస్య గతిం భగవతో నను విశ్వం విచక్షతే ధీర యోగరాధ్యేన చక్షుష. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా అడుగుతున్నారు విదురుడు మైత్రేయుని, ఓ ఎంతో శక్తివంతమైన, ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన ఓ మహాముని మైత్రేయ, నీకు అన్నీ తెలుసు, నువ్వు సర్వజ్ఞుడివి, నువ్వు ఆత్మ సాక్షాత్కారం చెందిన వ్యక్తివి, నీ యొక్క యోగ సిద్ధి ద్వారా నువ్వు అన్ని విషయాలు తెలుసుకోగలవు, అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి. ఈ సమయం ఎలా పనిచేస్తుంది, ఈ సమయం ద్వారా భగవంతుడు ఎలా ఈ సృష్టిని నడుపుతున్నాడు, నియంత్రిస్తున్నాడు అనే విషయాన్ని కూడా, ఈ సమయం యొక్క ప్రతి కదలిక కూడా నువ్వు అర్థం చేసుకోగలవు, అంటే మీరు అర్థం చేసుకోగలరు. అందుకనే నాకు దయచేసి ఈ విషయాలు తెలియచేయండి, నాకు తెలుసుకోవాలని అడుగుతున్నారు. ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అనమాట ఈరోజు చర్చలో. ఇదేంటంటే ఇలా అతీతం, వర్తమానం, భవిష్యత్తు 3 కాలాలు తెలిసిన వాళ్ళని త్రికాలజ్ఞ అంటారు, అవునా. సో త్రికాలజ్ఞులు ఎవరవుతారంటే, ఎవరైతే ఇలాంటి ఆత్మసాక్షాత్కారం పొందిన వారు, శుద్ధ భక్తులు, యోగ పద్ధతిలో ఏ యోగ పదంలో అయినా సిద్ధి సాధించిన వాళ్ళు, ఇలాంటి వారు పర్ఫెక్టెడ్ సోల్స్. ఇంకా అలాగే శాస్త్రాల్ని సంపూర్ణంగా చదివి అర్థం చేసుకుని భగవంతుడు శుద్ధభక్తి చేసుకున్న వారికి కూడా అన్ని విషయాలు అర్థమవుతాయంట భగవంతుడి యొక్క కృప ద్వారా. భగవంతుడు హృదయంలో ఉంటాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉంటాడు. కానీ ఎవరైతే శుద్ధభక్తి చేసుకొని, అంటే నిజాయితీగా, నిస్వార్థపూరితంగా, ఏమాత్రం వేరే అభిలాష లేకుండా, అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మ అనావృతం, అనుకూల్యన కృష్ణానుశీలం భక్తిరుత్తం. ఉత్తమ భక్తి ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, సో ఇటువంటి వారు శాస్త్రాలన్నీ కూడా చదువుతూ ఉంటారు. సో తద్వారా భగవంతుడి యొక్క కృప వలన వారు కూడా ఎన్నో విషయాలు, ఆధ్యాత్మికవి కానీ భౌతిక విషయాలు, సృష్టికి సంబంధించి, కాలానికి సంబంధించి అర్థం చేసుకోగలరు. ఎందుకంటే అందరికీ అల్టిమేట్గా జ్ఞానం ఇచ్చేది భగవంతుడే. సో భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు. సో మనం చేసుకునే ఆ యొక్క భక్తి ద్వారా కూడా మనము అన్ని విషయాలు అర్థం చేసుకోలేం. ఏవైతే మనకు అర్థం కావాలో, దేనికి కావాల్సిన జ్ఞానం మనకు భగవంతుడు ప్రసాదిస్తాడంట. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వేరహమేవ వేద్యో. సో కృష్ణుడు భగవద్గీతలు కూడా చెప్తారు కదా ఈ విషయం. సో భగవంతుడు నేనే ఇస్తాడు స్మృతి, జ్ఞానం, కావాల్సిన సమయంలో. సో అది భగవంతుడి కృప ద్వారా భక్తులు కూడా అర్థం చేసుకోగలరు అని రాస్తున్నారు. ఇప్పుడు మైత్రేయ ముని యొక్క సమాధానం చూద్దామంట. మైత్రేయ ఉవాచ కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేచి చతుర్యుగం దివ్యైర్ద్వాదశభిర్వర్షైర్ సావధానం నిరూపితం. ఇక్కడ మైత్రేయముని ఏం చెప్తున్నారంటే 4 యుగాలు ఉన్నాయి మొత్తం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలు కలిపి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 12,000 దేవతా సంవత్సరాలని చెప్తున్నారు. ఇక్కడ మనుషుల లెక్కలో చెప్పట్లేదు, దేవతా సంవత్సరాల యొక్క లెక్కలో చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆ విషయాన్ని చూస్తామన్నమాట. ఒక్క సంవత్సరం, దేవతాల యొక్క సంవత్సరం అంటే మనకి 360 సంవత్సరాలతో లెక్క. ఎందుకండి? చాలా సింపుల్. ముందే చెప్పుకున్నాం కదా మన 6 months వాళ్ళకి ఒక రోజు డే టైం, ఒక డే. అలాగే ఇంకో 6 months మనకు 6 నెలలు వాళ్ళకి రాత్రి.
సో మనకు 1 ఇయర్ అంటే ఆల్మోస్ట్ 30 డేస్ ఒక మాసం వేసుకుంటే రఫ్గా 360 డేస్. సో అది వాళ్ళకి ఒక సంవత్సరంతో, దేవతల ఒక సంవత్సరంతో లెక్క. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ సో ఇక్కడ మనకి రాసింది ఏంటంటే ఆ విధంగా 12,000 దేవతా సంవత్సరాలంట, మొత్తం 4 యుగాల సమయం కలిపి. సో దాని క్యాలిక్యులేషన్ మళ్ళీ సంబంధించింది వచ్చే శ్లోకంలో కూడా ఇచ్చారు, చూద్దామంట. 4 3 2 చైకం కృతాదిషు యథాక్రమం శంఖ్యాతాని సహస్రాని ద్విగుణాని శతాని చ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్యయుగం వచ్చేసి 4,800 దేవతా సంవత్సరాలు, త్రేతాయుగం వచ్చేసి 3,600 దేవతా సంవత్సరాలు, ద్వాపర యుగం వచ్చేసి 2,400 దేవతా సంవత్సరాలు, మరియు కలియుగం వచ్చేసి 1,200 దేవతా సంవత్సరాలు. ముందు కూడా చూస్తున్నాం ఆ లెక్క ప్రకారం. మీరు మనుష్య లెక్కల్లో మన లెక్కలో మన ప్రకారం ఎన్ని సంవత్సరాలు, మనకి దేవతలకు అన్ని సంవత్సరాలు కరెక్టే, మన లెక్క ప్రకారం ఇంటూ 360 చేసుకోవాలి, మల్టిప్లైడ్ బై 360 ప్రతిదానికి. అంటే ఇప్పుడు మీకు కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు వస్తుంది, దానికి డబల్ అంటే 8,64,000 సంవత్సరాలు వచ్చేసి మీకు ద్వాపర యుగం వస్తుంది. త్రేతాయుగం వచ్చేసి కలియుగంకి ఇంటూ 3 అంటే మనకి ఇక్కడ 12,96,000 సంవత్సరాలు. అలాగే సత్యయుగం వచ్చేసి 17 అంటే ఇంటూ 4 చేసుకుంటాం మనం కలియుగంకి. సో 17,28,000 సంవత్సరాలు పడుతుంది. సో ఇదన్నమాట. ఈ 4 యుగాలని కలిపి ఒక దివ్యయుగం అంటాం. సో అవే విషయాలు ఇంకా మనకు దీనికి సంబంధించి కూడా ఇస్తారు. అలా మనకి ఒక దివ్యయుగం అంటే 4 యుగాలు కలుపుకొని అలాంటి 1000 దివ్యయుగాలు కలిపితే ఒక బ్రహ్మదేవుడు ఒక రోజు 12 గంటలు అవుతుంది అంతే, మళ్ళీ అంతే రాత్రి కూడా ఉంటుంది. సో ఈ విషయం మనం ఎప్పుడో ముందు కూడా చర్చించుకున్నాం అనుకుంటాం భగవద్గీతలో కూడా. ఒకవేళ లేదనుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ మనకి చర్చ ఇక్కడ భాగవతంలో విస్తృతంగా ఉంది. ఓకే, ఇంకా నెక్స్ట్ 20 నంబర్ శ్లోకం చూద్దామంట. సంధ్యాంశయోరంతర్ యః కాల శతశంఖ్యయో తమేవాహుర్యుగం తజ్ఞ యత్ర ధర్మో విధీయతే. ఇప్పుడు మనకి 2 యుగాల మధ్యలో కూడా యుగ సంధ్య అంటారు. అంటే ఒక యుగం ముగిసే సమయం మరియు ఇంకో కొత్త యుగం ఆరంభమయ్యే సమయం, ఈ ట్రాన్సిషన్ ఫేజ్, ఒక యుగం నుంచి ఇంకో యుగం మారుతున్నప్పుడు ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది కదా, దాన్ని యుగ సంధ్య అంటారు. 2 యుగాల మధ్యలో జంక్షన్, అది యుగ సంధ్య అంటారు. ఆ యుగ సంధ్యలో ఇక్కడ మనకు రాశారు, ఎవరైతే మేధావులు ఉంటారో, ఎవరికైతే ఈ శాస్త్రం జ్ఞానం తెలుసో, ఈ యొక్క జ్యోతిష్యం లేకపోతే ఈ ఆస్ట్రానమీ వీటి గురించి, వారికి కూడా తెలుసు ఈ విషయాలు మనకి ఇచ్చారు శాస్త్రాల్లో. ఆ సమయంలో అన్ని రకాల ధర్మాలు పాటిస్తారు. ఒక్కొక్క యుగ ధర్మం ఉంటుంది కదా, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం. కానీ ఈ యుగ సంధ్య సమయంలో వచ్చేసి అన్ని యుగాల్లో పాటించే ధర్మాలు పాటించేస్తారంట. మరి ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే కొన్ని 100 సంవత్సరాలు ఉంటుందంట ఇది యుగ సంధ్య అనేది. సో ఇక్కడ దాని గురించి కూడా చెప్పారు మనకి. 21వ శ్లోకం. ధర్మశ్చతుష్పాన్మనుజాన్ కృతే సమన్నువర్తతే సయేవాన్యేష్వధర్మేణ వ్యతిపాదేన వర్ధత. ఇంకేం చెప్తున్నారు, హే విదురా, ఈ సత్యయుగం ఉంది చూసావా, ఆ సత్యయుగంలో ఇక్కడ చతుష్పాన్ మనుజాన్ అంటే ఇక్కడ 4 చతుష్పాన్ అంటే 4 పాదాలు అన్ని సంపూర్ణంగా ధర్మాన్ని పాటించేవారు. సింపుల్గా 4 భాగాలు ధర్మం మొత్తం సంపూర్ణంగా పాటించేవారు. కానీ అలా నెక్స్ట్ యుగం వచ్చేవరకు ఒక భాగం ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగిపోయింది. అంటే 4 భాగాల ధర్మం పాటించేవారు సత్యయుగంలో, అయితే త్రేతాయుగంలో 3 భాగాలు ధర్మం పాటించేవారు, ఒక భాగం అధర్మం అనేది మొదలైంది. అలా ద్వాపరయుగంలో 2 భాగాలు ధర్మం, 2 భాగాలు అధర్మం. కలియుగంలో 3 భాగాలు అధర్మం, ఒకటే భాగం మిగిలింది ధర్మం పాటించేది. అందుకే చాలామంది మనుషులు
ప్రజల్లో చూసుకుంటే ధర్మాన్ని పాటించేవారు తక్కువ. అందులో ధర్మాన్ని పాటించే వారిలో కూడా వాళ్ళు కూడా కొంచెం ధర్మం, మళ్ళీ ఇంత అధర్మం, కొంచెం ధర్మం చేస్తారు, ఇంత అధర్మం. దాన్ని కప్పించుకోవడానికి అసలు ఇంత అధర్మం చేసి కొంచెం ధర్మం మీద నమ్ముకున్న వాళ్ళు తెలుసుకొని కొద్దిగా ధర్మం చేస్తారన్నమాట. సో అలా ధర్మము అధర్మము. సో ఈ కలియుగంలో ముఖ్యంగా 3 భాగాలు అధర్మం పాటిస్తే 1 భాగం మాత్రమే ధర్మం పాటిస్తున్నారన్నమాట. ఈ విధంగా. సో మనం ఇంకా నెక్స్ట్ శ్లోకం చూసుకుందామంట. త్రైలోక్యయుగ సహస్రం బహిర్ ఆ బ్రాహ్మణో దినం తావత్యేవ నిశాతాత ఎన్నిమీలతి విశ్వసృక్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ 3 లోకాలు ఉంటాయి కదా, స్వర్గలోకం, మత్స్యలోకం మరియు పాతాళ లోకం. ఈ 3 లోకాలలో ఎవరైతే ఉన్నారో ద 4 యుగాస్ మల్టిప్లైడ్ బై 1000. సో ఇక్కడ మనకి 4 యుగాలు కలిపితే ఒక దివ్య యుగం అని చెప్పుకున్నాం కదా, అలాంటి 1000 దివ్య యుగాలు కలిపితే అది బ్రహ్మదేవుడి ఒక రోజు, ఒక దినం అని ఇక్కడ చెప్తున్నారు మనకి. అలాగే అంతే సమయం మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క రాత్రి కూడా. అప్పుడు బ్రహ్మదేవుడు నిద్రపోతాడు. బ్రహ్మదేవుడితో పాటు ఇంకా మిగతా దేవతలందరూ కూడా నిద్రపోతారనమాట. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఈ విధంగా ఆ సమయంలో బ్రహ్మదేవుడు నిద్రపోయిన సమయంలో బ్రహ్మలోకం కింద ఉన్న లోకాలన్నీ కూడా ప్రళయ జలాల్లో మునిగిపోతాయి అని. ఈ విషయం మనం ముందు కూడా చర్చించుకున్నాం కొద్దిగా, అందుకని ముందుకు వెళ్దామంట. నిశావసాన ఆరబ్ధో లోకకల్పోనువర్తతే యావద్దినం భగవతో మనూన్ భుంజాం చతుర్దశ. ఇంకేం చెప్పారంటే ఇక్కడ, బ్రహ్మదేవుడి యొక్క రాత్రి ముగిసిన సమయంలో మళ్ళీ ఒక్కసారి బ్రహ్మదేవుడు రాత్రి ముగియగానే తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. మళ్ళీ బ్రహ్మదేవుడు ఆ పద్మం పువ్వు పైన ప్రకటిస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఏమేమి జరిగిందో చూసి తర్వాత సృష్టి రచన స్టార్ట్ చేసి, ముఖ్యంగా ఇవైతే మునిగిపోయి ధ్వంసమైపోయిన లోకాలన్నింటినీ కూడా, ముఖ్యంగా ఈ 3 లోకాలు అంటే ఇక్కడ స్వర్గ, మర్త్య మరియు పాతాళ లోకాలని పునర్సృష్టి అనేది చేస్తారు బ్రహ్మదేవుడు. అదే విషయం ఇక్కడ చెప్పారన్నమాట. ఆ విధంగా ఈ బ్రహ్మదేవుడు ఒకసారి అలా పొద్దున్న సృష్టించేశాడా, కొన్ని లోకాలు ఏవైతే మునిగిపోయి ధ్వంసం అయిపోయాయో ఇవన్నీ కూడా, అన్ని లోకాలు కూడా బ్రహ్మదేవుడి రోజంతా ఇంకా ఉంటాయి. పొద్దున ఒకసారి సృష్టించాలంటే మళ్ళీ రాత్రి వరకు ఉంటాయన్నమాట. ఇవి ఇంకా మళ్ళీ సంపూర్ణంగా నాశనం అవ్వు. ఆ సమయంలో ఈ లోకాలన్నింటినీ కూడా మనువులు పాలిస్తారనమాట. సో ఎంతమంది మనువులు? వీళ్ళని మనువు అంటే ఏం లేదండి, మనిషి జాతి మనువు నుంచే మనకు ఉత్పన్నమైంది. సో ఈ మనువులు పాలిస్తున్నారు ఈ లోకాలని, వీళ్ళు కూడా లోకపాలకులు. సో ఈ మనువులు మొత్తం ఎంతమంది అంటే, ఒక దినంలో, ఒక రోజులో బ్రహ్మదేవుడి యొక్క దినంలో 14 మనువులు ఉంటారు. ఫస్ట్ ఒక మనువు ఉంటాడు, ఆయన కొన్ని రోజులు పరిపాలిస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ మనువు అనమాట. ఇవన్నీ పోస్ట్లే కదా, అలా అనమాట. సో ఈ మనువు, ఒక మనువు వెళ్ళిపోయి కొత్త మనువు వచ్చినప్పుడు కూడా కొద్దిగా చిన్న సైజులో ఒక ప్రళయం చిన్నగా కూడా కొద్దిగా జరుగుతుందంట. అంటే రాత్రి బ్రహ్మదేవుడు నిద్రపోయినప్పుడు ఆ సమయంలో జరిగిన పెద్ద ప్రళయం కాదు, చిన్నగా కొద్దిగా ప్రళయం అనేది జరుగుతుంది అందులో కూడా. కానీ మామూలుగా ఇలా ఒక మనువు నుంచి ఇంకో మనువు మొత్తం ఇలా చేంజ్ అవుతూ 14 మనువులు వెళ్తారనమాట ఒక్కరోజు బ్రహ్మదేవుడు కాలంలో. అంటే ఇప్పుడు మీరు ఒక 12 అవర్స్ బ్రహ్మదేవుడు దినంలో, డే టైంలో 12 అవర్స్లో 14 మనువులు ఉంటారంటే, ఇప్పుడు మనకి బ్రహ్మదేవుడు 1000 దివ్యయుగాలు కదా, మన ప్రకారం 1000 దివ్యయుగాలు కదా బ్రహ్మదేవుడు ఒక్కరోజు, అంటే డే టైం మాత్రమే. రాత్రిలాగా పడుకుంటారు కాబట్టి ఇంకెవరికి ఏం పని లేదు, అందరూ పడుకోండి. కానీ డే టైంలో పనులు జరుగుతాయి కాబట్టి ఆ సమయంలో 14 మనువులు. ఇప్పుడు మీరు మామూలుగా ఈజీగా సింపుల్గా డివైడ్ చేసుకున్న 1000 డివైడెడ్ బై 14 సుమారుగా 71 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో అదే విషయం ఇక్కడ చెప్పారన్నమాట 24వ శ్లోకంలో. ఏమని? స్వం స్వం కాలం మనుర్భుంక్తే సాధికాం హి ఏకసప్తతిం. ప్రతి ఒక్క మనువు ఎన్ని రోజులు ఉంటారంట? ఏకసప్తతిం అంటే 71 కన్నా స అధికం, కొంచెం అధికంగా అంట. అంటే 72 కన్నా తక్కువ, 71 కన్నా ఎక్కువ. సో మీరు చూసుకుంటే కూడా మనకు అలాగే ఫ్రాక్షన్లోనే వస్తుంది. మీరు ఎవరైనా క్యాల్కులేట్ చేసుకోండి. 1000 డివైడెడ్ బై 14. ఓకే. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, అలా 71 దివ్యయుగాల కన్నా కొంచెం ఎక్కువ సమయం ఒక్కొక్క మనువు పరిపాలిస్తాడనమాట.
సో దాని క్యాలిక్యులేషన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. విష్ణు పురాణంలో కూడా ఈ విషయమే చెప్పారు, సేమ్ విషయం. సో నెక్స్ట్ చూద్దామంట. మన్వంతరేషు మనవస్ తద్వంశ్యా ఋషయస్సురా భవంతి చైవ యుగపత్ సురేశాస్యాను ఏచతాన్. ఇప్పుడు మన్వంతర, ప్రతి మనువు వచ్చినప్పుడు ఆ మనువు ఒక్కడే రాడు. మనువుతో పాటు ఆ పోస్టులు ఆ టైంలో ఒక్కొక్క మనువు కాలంలో ఆ మనువుతో పాటు ఇంకా పోస్టులు క్రియేట్ అవుతాయి. ఏవేవి అంటే ఇక్కడ చెప్పారు కదా, ఋషయ సుర ఒకటి, ఇంకా తద్వంశయ, తర్వాత మనువుతో పాటు ఆయన వంశజ్ఞులు కూడా వస్తారు. మనకి ఈ విషయాలు మళ్ళీ మన్వంతర మనువు గురించి కూడా మనకు సపరేట్ చాప్టర్ ఒకటి వస్తుంది ఫ్యూచర్లో, భవిష్యత్తులో 12వ స్కందంలో. అప్పుడు చూద్దామంట మళ్ళీ కూడా. సారీ 12వ స్కందం కాదు, ఇంకో దగ్గర, అది అప్పుడు చూద్దామంట. కానీ ఇప్పుడు మనకు చెప్పేది ఏంటంటే 12వ స్కందంలో కూడా దాని గురించి వస్తుంది, 8వ స్కందంలో కూడా దాని గురించి మనకి డీటెయిల్గా వస్తుంది, మన్వంతరాల గురించి. సో ఒక మనువు వచ్చినప్పుడు ఒక ప్రతి మన్వంతరలో ఒక మనువు, మళ్ళీ మనుపుత్రులు అంటే ఆయన వంశజులు, అది ఇక్కడ రాశారు. ఇంకా దేవతలు ఇంద్రుడితో సహా. సో అదే సురేశ్వరుడు అంటే ఇంద్రుడు, ఇంకా మిగతా దేవతలు ఆయనతో పాటు, ఇంకా సప్తర్షులు 7 ఋషులు ఉంటారు కదా సప్తర్షులు, అలా ఇంకా భగవంతుడి యొక్క అంశావతారాలు కూడా వస్తాయన్నమాట. ఆ విషయాలు కూడా నెక్స్ట్లో కూడా ఇస్తారు, అదే నెక్స్ట్ శ్లోకంలో కూడా ఉంది, వచ్చే శ్లోకాల్లో కూడా. సో ఇవన్నీ కూడా మనువుతో పాటు, అంటే ఇవన్నీ ఒక మనువు కాలంలో జరిగేవి అనమాట. అంటే సప్తర్షులు కూడా చేంజ్ అవుతారనమాట. మనువు చేంజ్ అయినప్పుడు ఇంద్రుడు చేంజ్ అవుతాడు, దేవతలు చేంజ్ అవుతారు. అంటే ఇంద్రుడు ఉంటాడు, కానీ ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధర్ అనుకుంటా. సో ఇంకొక ఇంద్ర అనేది ఒక పోస్ట్ కదా, మనకు పదవి కదా, ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఉంటాడు కానీ చేంజ్ అవుతూ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్. అలాగే ఇంద్రుడు ఎప్పుడు ఉంటాడు కానీ ఇంద్రుడు చేంజ్ అవుతూ ఉంటాడు. సో మనువు కూడా చేంజ్ అవుతూ ఉంటాడు అనమాట. సో అలా ఫస్ట్ మనువు వచ్చేసి వైవస్వత మనువు, సారీ నాట్ వైవస్వత మనువు, ఇప్పుడు మనువు అది. ఫస్ట్ మనువు వచ్చేసి స్వయంభూ మనువు. సో ఈ విధంగా మనువులు చేంజ్ అవుతూ ఉంటారు. ఆ మనువులు చేంజ్ అయినప్పుడు సప్తర్షులు, ఇంకా ఇంద్రుడు, ఆయనతో పాటు ఉన్న దేవతలు ఇంకా చేంజ్ అవుతూ, ఇంకా మనువు యొక్క పుత్రులు కొత్త వంశజులు వస్తారు. భగవంతుడు కొత్త అవతారాలు కూడా తీసుకుంటాడు ప్రతి మనువులో. ఒక్కొక్కసారి మనువు రూపంలో కూడా శక్తావేశ అవతారం కూడా భగవంతుడు వస్తాడు. సో ఆ విషయాలు కూడా మనకు చెప్పారు. ఓకే, ఇంకా కొంతమంది కూడా అలా ఉంటారు. మెయిన్ కేటగిరీస్ చెప్పారు ఇక్కడ. ఏష దైనం దినస్సర్గో బ్రాహ్మస్త్రైలోక్యవర్తనః తిర్యండ్రి పితృదేవానాం సంభవో యత్ర కర్మభిః. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇలా ఈ యొక్క సృష్టిలో, బ్రహ్మదేవుడి యొక్క ఈ సృష్టిలో స్వర్గ మర్త్య పాతాళ లోకాల్లో ఎన్నో మంది జీవరాశులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, అవునా, భ్రమణ చేస్తుంటాయి. సో ఆ లోకాల్లో నివసిస్తున్న ఈ జీవరాశులు కూడా రకరకాల ఆత్మలు, అందరూ రకరకాల శరీరాల్లో ఉన్న వాళ్ళు స్వర్గలోకంలో, మర్త్యలోకంలో, పాతాళ లోకంలో అందరూ కూడా తిరుగుతూ ఉంటారనమాట. అలా తిరగడమే కాకుండా దాంతోపాటు వాళ్ళ కర్మానుసారంగా పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ చస్తూ ఉంటారు. అలా వాళ్ళ చక్రం కూడా నడుస్తుంటుంది దానిలో. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని రాశారు ఇక్కడ. ఇంకా లాస్ట్ శ్లోకం ఈరోజుకి. మన్వంతరేషు భగవాన్ బిభ్రత్సత్వం స్వమూర్తిభిః మన్వాదిభిర్ ఇదం విశ్వం అవత్యుదిత పౌరుషః. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ భగవంతుడు కూడా స్వయంగా మన్వంతర అవతారాలు ఎత్తుతాడు. ప్రతి మనువు కాలంలో కొన్ని అవతారాల్లో భగవంతుడు అవతరిస్తాడు. ఒక్కొక్కసారి మనువుగా కూడా వస్తారు, మనువు ఒక శక్తావేశ అవతారంగా కూడా వస్తారు, ఒక్కొక్కసారి ఇంకా వేరే అవతారాల్లో కూడా వస్తారు. ముఖ్యమైన కార్యం ఏంటంటే పాలన. ఇప్పుడు మనువులు ఏంటంటే వాళ్ళు పాలిస్తున్నారు, అవును, పాలన చేస్తున్నారు కదా. ఈ పాలన కార్యం భగవంతుడిదే కదా ముఖ్యంగా. సో భగవంతుడి తరఫున ఎవరో ఒకరు వస్తారు, భగవంతుడు కూడా స్వయంగా అప్పుడప్పుడు వస్తాడు, లేకపోతే కొంతమందికి శక్తిని ప్రసాదించి వారి ద్వారా కూడా ఈ పాలనను భగవంతుడు చేస్తాడు. ఆయన శక్తి ప్రదర్శన ద్వారా భగవంతుడు ఇక్కడ పాలన అనే కార్యాన్ని, సృష్టి పాలన చేస్తారు ఈ మనువుల ద్వారా అని కూడా ఇక్కడ మనకు చెప్పారనమాట. ఇప్పుడు ఇంకా దాని పైన లోకాల్లో, అంటే స్వర్గలోకం పైన జరిగే లోకాలు, ఉండే లోకాలు, బ్రహ్మలోకం, మరి బ్రహ్మ యొక్క ఆయువు, ఇవన్నీ విషయాలు కూడా మనం రేపు చర్చించుకుందాం మిగతా శ్లోకాల్లో. ఈరోజు ఇక్కడ మనం సెలవు తీసుకుంటామంట. కొంచెం ఈరోజు తొందరగా ఎర్లీగా అయిపోయింది క్లాసు. నేను డివైడ్ చేసుకున్న శ్లోకాల ప్రకారం ఇది బెస్ట్. సో రేపు మనకి
రాత్రి బ్రహ్మదేవుడు రాత్రి ఇంకా ఎలాంటి డిస్ట్రక్షను అవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా మరియు బ్రహ్మదేవుడి యొక్క ఆయువు, ఇంకా ఈ యొక్క సృష్టి యొక్క ఆయువు, ఇవన్నీ కూడా మనము రేపు చర్చించుకుందాము. దాంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది రేపు. ఈరోజు ఒక మంచి ముఖ్య దినము, పర్వదినము. ఈరోజు ఏంటంటే మనకు తెలిసిందే అనుకుంటాను మీకు. సో గోవర్ధన్ పూజ, భగవంతుడు శ్రీకృష్ణుడు ఈరోజు గోవర్ధనాన్ని పర్వతాన్ని ఎత్తారు. సో దానికన్నా ముందు ఆయన గోపూజ చేశారు, మరియు గోవర్ధన పూజ చేశారు. గోవర్ధనుడికి అన్నకూట భగవంతుడికి నైవేద్యం అర్పించారు. గోవర్ధనుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించేశారు. దాని తర్వాత గోవర్ధన పరిక్రమ చేశారు. సో ఇవన్నీ చేశారు. మనం కూడా కృష్ణుడి యొక్క అడుగుజాడలు అంటే భగవంతుడికి ఆదేశానుసారంగా భగవంతుడు అందరికీ కూడా ఆదేశించారు, మీరు కూడా ఎలా గోవర్ధనాన్ని పూజ చేయాలి, పరిక్రమ చేయాలి అని. సో అందుకే ఈరోజు కూడా చాలామంది గోవర్ధన పరిక్రమ చేస్తున్నారు కూడా ఆల్రెడీ. సో అలాగే ఈరోజు కూడా మనము లైవ్ ఉంటుంది. అవునండి, లైవ్ ఉందండి. నేను లింక్స్ పెడతాను మనకి. ఇంకా నేను ముందు ఒకసారి గోవర్ధన లీల గురించి చర్చించుకున్నాను. ఆ లింక్ కూడా లెక్చర్ని నేను ట్రై చేస్తాను పెట్టడానికి మన వాట్సాప్ గ్రూప్లో. సో ఆ లింక్ కూడా పెడతాను. ఈరోజు లైవ్ వచ్చేసి ఫస్ట్ గోపూజ మేము చేస్తాము 10:30కి. కృష్ణుడు కూడా అలాగే ముందు గోపూజ, బ్రాహ్మణ పూజ అందరినీ చేసి దాని తర్వాత గోవర్ధన పూజ, అన్నకూట పరిక్రమ అవన్నీ చేశారు. సో మనం కూడా ఇక్కడ మేము చిన్నగా మా మందిరంలో కూడా ఏదైతే చేస్తామో లైవ్ టెలికాస్ట్ చేస్తాము. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో అది మన క్వాలిటీ వచ్చేసి ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యూచర్లో డెవలప్ చేస్తాం ఇంకా క్వాలిటీ, కానీ ఈ రోజుకైతే చూద్దామంట భగవంతుడి యొక్క ప్రార్థన ప్రకారం, భగవంతుడి కృప ద్వారా ఎలా జరిగితే బెస్ట్. సో 10:30కి 10:30కి గోపూజ చేసి దాని తర్వాత ఇంకా చాలామంది మనకు కొంతమంది డివోటీస్, మన తెలుగు వాళ్ళు కూడా, ఇంకా వేరే మనకి ఇక్కడ లోకల్ డివోటీస్ కూడా అందరూ స్పాన్సర్ చేశారు. కొంతమంది అంటే గోపూజకి గోసేవకి చేస్తూ ఉన్నారు. సో వారందరి పేర్ల మీద కూడా కొంచెం పూజ చేస్తాము. గోపూజ చేసి కీర్తన చేసిన తర్వాత మేము టెంపుల్లో మేబీ 11:30కి అలా గోవర్ధన పూజ. ఈరోజు స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది, మంచిగా అలంకరించాం భగవంతుడిని. సో అలా శృంగార దర్శనం మరియు గోవర్ధన, మా దగ్గర గోవర్ధన గిరిరాజు ఉన్నారు, గోవర్ధనశీల, ఆయనకు అభిషేకం, మరి తర్వాత ఒక సో అభిషేకము, దాని తర్వాత అన్నకూట అంత ఆఫరింగ్, భోగ నైవేద్యము, భోగారతి, అలా ఆరతి పూజ అన్ని చేసి పరిక్రమ కూడా టెంపుల్ లోపలే చేసుకుంటాము. సో ఇవన్నీ జరుగుతాయండి. మీరు లైవ్ టెలికాస్ట్ అంటే లైవ్ చూడొచ్చు. ఓకే, సో లింక్స్ అవన్నీ నేను పెడతాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, సంవేద గౌరభక్త వృంద్ కీ జై, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.